స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ ఈ రోజు మూమెంట్ బట్టి పెరుగుతుందా గోల్డ్ తగ్గుతుందా అని ఏ రకంగా అనాలిసిస్ చేయొచ్చు అంటారు సార్? గోల్డ్లో నిన్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండింది. సో గోల్డ్ గురించి తప్పకుండా ఆలోచించండి. ఎవరెవరైతే కొనాలనుకుంటున్నారో ఈ ఛాన్స్ మళ్ళీ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పారు. సో నిన్న చెప్పిన తర్వాత జరిగింది ఏంటి? నిన్న మనం డ్రా చేసామో ట్రెండ్ లైన్స్. మనము ఫ్యూచర్లో కూడా అంటే ఈ రోజున ప్రైస్ స్పాట్ మార్కెట్లో ఏదైతే ఉందో అది నిన్నటి మూమెంట్ వల్ల డిసైడ్ అయ్యేసి ఈరోజు ప్రైస్ అది ఫిక్స్ అవుతుంది. సో ఆ విషయం మనము నిన్న చెప్పాము దట్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ వీక్. ఎందుకంటే నిన్న మండే ఉండింది, ఇవాళ ట్యూస్డే. సో సాటర్డే సండే మార్కెట్స్ ఉండవు. సో గత ఫ్రైడే రోజున ఏం జరిగిందో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి 86,500 నుంచి ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ పడిపోవడం జరిగింది. అండ్ అక్కడ నుంచి ఒక గోల్డెన్ ఛాన్స్ మనకి ఇచ్చింది. మంచిగా దాదాపు కాదన్నా కానీ 84,000 వరకు పడిపోయింది. అంటే 2,500 కంటే ఎక్కువగా పడింది గోల్డ్. సో అలాంటప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడు, కొనుక్కునే అవకాశం ఉన్నప్పుడు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా కొనుక్కునే ఆపర్చునిటీ ఉందని చెప్పేసి మనం క్లియర్గా చెప్పాం నిన్న. సరిగ్గా అది చెప్పంగానే జరిగిందేంటో తెలుసా? గోల్డ్ ఇవాళ బాగా పెరిగింది. సో yesterday వాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. దట్ వాజ్ ఆన్ ది 3rd of March. ఇవాళ 4th of March. నా ఇందులో మీరు చేయాల్సింది ఏంటి? అయ్యయ్యో మేము నిన్న ఛాన్స్ మిస్ అయిపోయాం కదండి, ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పేసి అడుగుతారు. ఎలాగో ఇవాళ కాల్స్ కూడా వస్తాయి మనకి. సో ఒకటే మాట చెప్తాను, ఈరోజు ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ. ఈరోజు మీరు ఫిజికల్ బంగారం కొనాలనుకుంటే ఏం చేయాలి, మీరు ఫ్యూచర్ మార్కెట్లో ఇప్పుడు నేను నేర్పించేది ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్న తర్వాత ఎలా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి సెల్ చేయమంటారా, షార్ట్ చేయమంటారా, వారు కిందికి వచ్చిన తర్వాత బై చేసుకోమంటారా? రికమెండేషన్స్ నేను ఇవ్వను, బట్ యస్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను. నేర్చుకున్న తర్వాత మీకే ఆ క్లారిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారుతారు. నా లెట్ మీ స్టార్ట్ విత్ ది స్పాట్ మార్కెట్ ప్రైస్. నిన్న తగ్గిన ప్రైస్ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నిన్న 22 క్యారెట్ గోల్డ్ కూడా 8,000 దిగిందనమాట. 79 చేంజ్ ఉండింది. ఈరోజు మళ్ళీ 8,000 దాటింది 22 క్యారెట్ గోల్డ్. అండ్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము, నిన్నటి ప్రైస్ కంటే ఇవాళ ఎంత పెరిగింది. ఇఫ్ యూ లుక్ అట్ 24 క్యారెట్ గోల్డ్, నిన్న 86.62 ఉండింది శరీష. ఇవాళ చూసుకుంటే 87.38, అంటే దాదాపు 76 రూపాయలు మీకు పెరిగింది 24 క్యారెట్. సో కమింగ్ టు ది 22 క్యారెట్ 79.40 చెప్పాను కదా, 79 చేంజ్ ఉండింది. సో 79.40 ఉన్న గోల్డ్ కాస్త ఇవాళ చూసుకుంటే 8,010 రూపీస్ ఉంది. బికాజ్ ఇట్ హాస్ గాన్ అప్ బై అనదర్ 70 రూపీస్ హైయర్. బట్ యస్ 18 క్యారెట్ గోల్డ్ ఉన్న కరెంట్ జనరేషన్స్కి చాలా ఎక్కువగా అఫోర్డబుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. ఒక మాట చెప్తాను శిరీష, ఫ్యాషన్ జ్యువెలరీ కొంటామండి. మీరు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ చాలా మంచి 1 గ్రామ్ కోటెడ్ జ్యువెలరీ అంటారు, లేదంటే వేరే కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ జ్యువెలరీ కొంటారు. అలాంటి జ్యువెలరీ జనరల్గా వేసుకునేటప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఎప్పుడు ఏమొస్తుందంటే, ఎందుకంటే ఇది ఆడవాళ్ళు స్వయంగా చెప్పిన మాట, అఫ్కోర్స్ మీరు కూడా ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు. అంటారు ఏమంటారంటే, జ్యువెలరీ వేసుకున్నప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి, కానీ అది బంగారంది కాదే అన్న ఒక్క ఫీలింగ్ మాత్రం ఎప్పుడు ఉంటుంది. సో అందుకే ఈ జనరేషన్ అంతా ఏం చేశారంటే, మాకు తక్కువ రేట్లో వస్తుంది, 18 క్యారెట్ గోల్డ్ ప్యూర్ ఫామ్లో ఉంటుంది, లెట్ us గో ఫర్ ఇట్ అన్నారు. సో 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 6,497 ఉండింది, ఇవాళ 6,554, బికాజ్ ఇట్ హెస్ గాన్ అప్ బై 57 రూపీస్. సో మీరు ఇక్కడ తేడా చూడండి, 76 రూపీస్, 70 రూపీస్ 24, 22 క్యారెట్ గోల్డ్ పెరిగితే మీకు 18 క్యారెట్ గోల్డ్ మాత్రం జస్ట్ 50-60 రూపాయల లోపలే పెరిగింది. అంటే మీకు స్టిల్ మీకు 24, 22 క్యారెట్ గోల్డ్ ఎంత పెరుగుతుందో అంత ఇది అఫోర్డబుల్ జ్యువెలరీ అవ్వబోతుంది. పైగా మీరు వేసుకున్నప్పుడల్లా నేను బంగారం ఆభరణాలు మాత్రం వేసుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఆ విషయం మర్చిపోకండి. సో కమింగ్ బ్యాక్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్ ఎలా ఉంటుందో ఇవాళ చూడండి. ఇది మీరు చూస్తే శిరీష, ఇది డైలీ చార్ట్లో మనం జనరల్గా చూపిస్తాం కదా, ఇందులో ఏంటంటే మీకు ఒక ఓవర్ వ్యూ వస్తుంది. అసలు గోల్డ్ ప్రస్థానం ఎటువైపు, నార్త్ వైపా సౌత్ వైపా, ఆ క్లారిటీ ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాక ఇవాళ ఇంట్రాడేలో గోల్డ్ కూడా ఎలా ఉండబోతుందో ఆ విషయం కూడా తెలుసుకుందాం. నా కమింగ్ టు ది డైలీ చార్ట్, ఓవరాల్ ట్రెండ్ గురించి నన్ను అడిగితే ఒక చిన్న ట్రెండ్ లైన్ ఉంటుంది, ఇక్కడ డ్రా చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు ఒక క్లారిటీ వస్తుంది, మనకు గోల్డ్ అనేది పెరుగుతుందా పడుతుందా. సో యాజ్ ఆన్ యెస్టర్డేస్ చార్ట్ మీరు చూసుకుంటే, ఎందుకంటే డైలీ చార్ట్ మనకు ఓన్లీ టిల్ యెస్టర్డే వరకే అప్డేట్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే ఇవాళ మొత్తం పూర్తి రోజు అవ్వలేదు కదా, ఇంకా నడుస్తుంది కాబట్టి.
సో డైలీ చార్ట్లో మీకు అది కనిపించదు. సో డేట్తో చూసుకుంటే 3rd March వరకు మీకు ట్రెండ్ లైన్ కిందే ఉంది బంగారము. అయితే ఇప్పుడు ఏం చేయబోతుంది బంగారం నెక్స్ట్ అంటే గోల్డ్ విల్ బి టచింగ్ సమ్వేర్ అరౌండ్ 85,600 85,800 మధ్యలో ఒకసారి వచ్చిన తర్వాత 86,000 కిందే ఉండేసేసి మళ్ళీ ఒక సెల్లింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే డైలీ చార్ట్లో చూసుకుంటే మీకు అక్కడ రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ లైన్ కింద ఉంది, అది పక్కా క్లారిటీ. నౌ కమింగ్ టు ది ఇంట్రాడేలో దీనికి విపరీతంగా జరిగింది శిరీష. ఎందుకంటే మనకు డైలీ చార్ట్లో మాత్రం సెల్లింగ్ చూపిస్తుంది, కానీ ఇంట్రాడే చార్ట్లో చూసుకుంటే బయింగ్ చూపిస్తుంది. మీకు తెలుసా? సో ట్రేడర్స్ అందరూ తలబట్టుకుంటారు, నేను ఇంతకీ సెల్ చేయనా బై చేయనా ఏం చేయను నేను. సో మీ క్లారిటీ ఇస్తాను. సో లుక్ అట్ దిస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు ఇక్కడ మనం చూస్తుంది 15 minutes చార్ట్ అండి. సో ఈ 15 minutes చార్ట్లో ఇక్కడ మీకు నిన్న డ్రా చేసి చూపించాను. ఇక్కడ నుంచి గోల్డ్ అనేది మీకు పెరగడం మొదలైంది. దట్ ఈస్ ఫ్రమ్ ద ప్రైస్ ఆఫ్ 84,049 రూపీస్ నుంచి. చూడండి మీ గోల్డ్ ఇవాళ చూసుకుంటే 85,560 గ్రీన్ కలర్లో ప్రైస్ ఉంది శిరీష. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఏం చేయమంటారు అంటే, రికమెండేషన్ కాదు, నోట్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. సో 85,800 86,000 ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంట్రాడేలో పెరిగిన గోల్డ్ కూడా పడిపోవడం ఎప్పుడు మొదలు పెడుతుందంటే డైలీ చార్ట్, వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్లో ఉన్న రెసిస్టెన్స్ వల్ల మళ్ళీ పడిపోవడం అంటూ స్టార్ట్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే 85,800 86,000 రేట్లో వస్తే మీరు అక్కడ నుంచి కావాలంటే ఇంట్రాడే కోసం అమ్మడం అనేది మీరు మొదలు పెట్టండి విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ 86,600 పైన పెట్టుకోండి. రికమెండేషన్ కాదు, ఇది మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు, మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓన్లీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ మాత్రమే. అండ్ గోల్డ్ మళ్ళీ మీకు ఈసారి కింద 85,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 86,500 ఆర్ 86,600 దాటకపోతే. అదర్వైజ్ దాటింది అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు వస్తుంది సునామీ. 90,000 ఫస్ట్ టార్గెట్, 1,10,000 సెకండ్ టార్గెట్, రెండు ఉన్నాయి. వెరీ షార్ట్ టర్మ్లో పెరగబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఉన్న నిఫ్టీ కంటే కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది గోల్డ్. సో జాగ్రత్త. ఎనీ డౌట్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డౌట్స్ అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.